లావణ్య, లే, ఎంతసేపు ముద్దు నిద్ర? ఓ అరుపు అరిచింది అనసూయ గట్టిగా. ఉండమ్మా, లేస్తాను, ఆదివారమే కదా, ఇంకాసేపు పడుకొని. సూర్యుడు వచ్చి గంటయింది, బద్ధకం చాలు. ఆయనకి పని పాటా లేదు, ఉదయమే వచ్చేస్తాడు. ఆదివారమైనా కాస్త లేటుగా రావచ్చు కదా. బద్ధకంగా లేచింది లావణ్య. ఏరా తమ్ముడు, అప్పుడే మొదలుపెట్టేశావా? బట్టలు మడత పెడుతున్న తమ్ముణ్ణి చూస్తూ అంది. చాల్లే, కూసేగాడిదొచ్చి మేసేగాడిదని చెడగొట్టినట్లు నువ్వు లేవడమే లేటు, తమ్ముడితో వెటకారం ఒకటి. తొందరగా బ్రష్ చేసి బజారుకు వెళ్ళి కూరలు తీసుకురా. ఈరోజు వంట నీదే, ఏం వండుతావో చూస్తాను అంది అనసూయ. చూడు నాన్న, అమ్మ అప్పుడే మొదలుపెట్టేసింది. మధ్యలో మీ నాన్న వచ్చి తీర్పిస్తారు. పత్రిక పట్టుకుంటే 2 గంటలు పడుతుంది. గట్టిగా భర్తకు వినపడేలాగానే అంది, బిందెలో నీళ్లు వాటర్ ఫిల్టర్లో పోస్తూ. ఏవోయ్, కాస్త కాఫీ ఇస్తావేంటి? ఏమీ వినపడనట్లుగా పేపర్ పేజీ తిప్పుతూ అన్నాడు మూర్తి. ఇప్పుడే కదా తాగారు, కాసేపాగండి. లావణ్య, బ్రష్ చేసుకుని కాఫీ కల్పమ్మా అంది అనసూయ ప్రేమను జోడిస్తూ. అబ్బా, ఎంత చక్కగా చెప్పావు తల్లి. కూతురు కాలేజీకి వెళ్ళి చదువుకుని అలిసిపోయి వస్తోందని లేదు. కాసేపు పడుకుంటే చూడ్లేవు, లేపేస్తావు. నిద్రలేచిన కోపం ఇంకా అలానే ఉంది లావణ్యకు. నాన్నా, నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, రీఛార్జ్ చేయాలి ఆర్డర్ వేసింది లావణ్య. అత్తగారింటికి వెళ్ళవలసిన దాన్వి. రీల్సు, యూట్యూబ్లు అంటూ కాలక్షేపం చేయడం మంచిది కాదు. పని మొదలుపెట్టు గద్దించింది అనసూయ. చూడ్ డాడీ, పనులు నేర్చుకోవడానికి చాలా టైం ఉంది కదా. అయినా ఫోన్ ఆన్ చేస్తే చాలు, యూట్యూబ్ చూస్తూ వంటలు చిటికెలు చేసేయచ్చు. అమ్మకేం తెలుసు? అనసూయ, చిన్నపిల్ల, నేర్చుకుంటుందిలే కాస్త సముదాయిస్తున్నట్లుగా అన్నాడు మూర్తి. అది అలా చెప్పు అమ్మకి. నాన్న సపోర్టుతో లావణ్యలో ధైర్యం పెరిగింది. ఇలాగే వెనకేసుకురండి. అక్కడికి మీరు మంచివాళ్ళు, నేను పని చెప్పి చెడ్డదాన్ని. రేపత్తవారింటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ ఏం నేర్పింది, నువ్వేం నేర్చుకున్నావని ఆడిపోసుకుంటారు. డాడీలని ఏమీ అనరు అంటూ సీరియస్గా అక్కడ్నించి లేచి లోపలికి వెళ్ళిపోయింది అనసూయ. స్టీల్ గిన్నెలో కూర వండితే రుచి రాదు సరికదా, గిన్నె మాడిపోతుంది. ఆ కుక్కర్ ప్యాన్ తీసుకో, రుచిగా వస్తుంది. ఉప్పు కారం చూసుకుని వెయ్యి. నువ్వు వంట ఎలా వండుతావు, తినగలమా లేదా అని మీ నాన్నగారు మనవైపే చూస్తున్నారు అంది అనసూయ లావణ్యకు వంటలో మెలకువలు నేర్పుతూ. అమ్మా, వంట చేయమన్నావు చేస్తాను, కాని ఉప్పు కారం వేయడం నా వల్ల కాదు, నువ్వే వేసుకో. ఆ టైంకి పిలుస్తాను. ఉప్పు ఎక్కువ అవుతుందని నాకు భయం మొహమాటం లేకుండా చెప్పింది లావణ్య. కుదరదు, నువ్వే చూసుకుని వేయి నిక్కచ్చిగా చెప్పింది అనసూయ. బజార్ నుంచి తీసుకుని వచ్చిన కూరలన్నీ వేరుచేసి ఫ్రిడ్జ్లో పెట్టేందుకు కవర్లలో సర్దుతున్న శ్రీకాంత్ తలపై మొటికాయ ఇచ్చుకుంది లావణ్య. బ్రదరూ, కూరలు సర్దడం కూడా ఓ ఆటే. నాకు నీ స్థాయి నుంచే వంట చేసే స్థాయికి ప్రమోషన్ ఇచ్చారు మన అమ్మగారు. ఆ కరివేపాకు ఆకులన్నీ వలిచి కడిగి ఆరబెట్టి గిన్నెలో పెట్టి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టు కాస్త వెటకారంగా అంది లావణ్య తల తడుముకుంటున్న తమ్ముడితో. కూర కాగానే కొబ్బరికాయ పచ్చడి కానీ సొరకాయ పచ్చడి కానీ చెయ్యి. కాస్త తొందరగా చేయడం నేర్చుకో. ఇందాకిచ్చిన కాఫీ మీ నాన్నగారికి కిక్కివ్వలేదుట. కాస్త వేడిగా పెట్టి మరోసారి ఇవ్వు అంది లావణ్యతో అనసూయ. అమ్మా, వంట అవుతున్నప్పుడు కాఫీలు గీఫీలు కుదరవు. వంటే పెద్ద ప్రాసెస్లా ఉంది సిరాగ్గా అంది లావణ్య. ఇప్పుడు తెలుస్తోందా? నేను వండుతున్నప్పుడు వడియాలు వేయించు, అప్పడాలు వేయించు, కాస్త పాలు వేడిగా ఇస్తే ఓట్స్ వేసుకుని తింటాం అని మీరడిగినప్పుడు లేదా? అప్పుడు మీరడిగినవన్నీ నేను చేసి పెట్టలేదా అంటూ వంటింట్లోకి వచ్చింది అనసూయ. వీపు మీద గట్టిగా దెబ్బ పడటంతో ఎడమ చేతిలోని గరిట కిందపడి కుడి చేత్తో వీపు రాసుకుంటూ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది లావణ్య. ఏం చేస్తున్నావ్? పులుసు ఎలా ఉందని అరచేతులు వేసుకుని రుచి చూస్తున్నావా? ఇంతకుముందు కూడా చూశాను. ఉడుకుతున్న కూర ముక్క తీసుకుని నోట్లో వేసుకున్నావు అంది అనసూయ. అది ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తున్నాను వీపు రాసుకుంటూ అంది లావణ్య. అది చాలా తప్పు. అలా రుచి చూడటం పద్ధతి కాదు లావణ్య. అంచనాగా చూసుకుని వేసుకోవాలే కాని ఇలా రుచి చూడకూడదు. రేపు మడిగా వంటలు చేసుకోవాల్సి రావచ్చు. ఉపవాసాలు ఉండి వండాల్సి రావచ్చు. అయినా ఒకరికి వడ్డించేది మనం ఎంగిలి చేయకూడదు. ఉప్పు ఎక్కువ అవ్వని తక్కువ అవ్వని పనిమీద దృష్టి పెట్టి చేస్తే అన్నీ బాగానే ఉంటాయి. అర్థమైందా?
కాస్త గట్టిగానే కళ్ళెర్ర చేసింది అనసూయ. ఆ దెబ్బకు వంట మధ్యలోనే వదిలేసి మంచంపైకి వెళ్ళి 3 అంకె వేసి పడుకుంది లావణ్య. లావణ్యా, రేపు నా బర్త్డే. సాయంత్రం మన కొలీగ్స్ అందరం డిన్నర్కు వెళ్దాం. నువ్వు తప్పక రావాలి అంది స్మిత ఆఫీసు మెట్లు దిగుతూ. లేదే, నాకు కుదరదు. ఇంటికి వెళ్ళాలి. అమ్మ ఒప్పుకోదు. ఓ పద్ధతి పాడు లేదు అంటూ చంపుకుని తింటుంది చిరాగ్గానే అంది లావణ్య. అలా అంటావేంటే ఆశ్చర్యంగా అంది స్మిత. నిజమేనే, ఇంటర్ వరకు ఏమీ అనలేదు కానీ డిగ్రీకి వచ్చిన దగ్గర్నుంచి అది చెయ్యి ఇది చెయ్యి అని ఒక్కటే గోల. రేపు అత్తవారింటికి వెళ్ళాక ఇలా ఉండాలి అలా ఉండాలి పనులు అన్నీ వచ్చి ఉండాలి అంటూ ఆ ఉండాలి అనే దగ్గరే ఉండిపోయింది మా అమ్మ అంది నిట్టూరుస్తూ. ఇప్పుడెలా ఉన్నామో పెళ్ళైన తర్వాత కూడా అలానే ఉంటాం. మార్పేముంటుంది అంది స్మిత. ఏమో తల్లి, జుట్టు విరబోసుకుని ఉండకు, ఎదురు సమాధానాలు చెప్పకు అంటూ రోజూ నాకు క్లాసులు తీసుకుంటుంది. పాతకాలపు మనిషిలే మా అమ్మ. కన్నీళ్లు బయటకి తొంగి చూస్తున్నాయి రావాలా వద్దా అన్నట్లుగా లావణ్యకు. మా అమ్మమ్మ కూడా ఇంతేనే. కాసేపు ఫోన్లో మాట్లాడినా సరే, గంటల కొద్దీ ఫోన్లు మాట్లాడుతున్నావు, ఫోన్ ఎప్పుడూ అలా చేతిలోనే ఉండాలా, పెళ్లి కావాల్సిన దానివి అంటూ నా మీద ఫైర్ అవుతుంది. చూసి చూసి గట్టిగా ఇచ్చేశా. బరాబర్ ఇలానే ఉంటానని చెప్పా. మళ్ళీ నా జోలికి రాలేదు. అయినా ఎంతసేపు మనమే నేర్చుకోవాలా? మనకు వచ్చే మొగుళ్ళు ఏమీ నేర్చుకోరా? స్నేహితురాలి బాధని తన బాధగా భావించి ఉక్రోషంగా అంది స్మిత. వియ్యాలవారిని పండగకు రమ్మనమని ఆహ్వానిస్తూ అమ్మాయిని ఓ 4 రోజులు ముందుగా పంపమని వారం క్రితమే ఫోన్ చేసి అడిగాడు రామ్మూర్తి. అబ్బాయి ఉద్యోగరీత్యా వేరే ఊరికి, అమ్మాయి పెళ్లి జరిగి అత్తవారింటికి వెళ్ళినా ప్రతిరోజు టెన్షన్గా ఇద్దరి నుంచి ఫోన్ రావడం మానదు. అత్తవారింటికి కూతుర్ని పంపి 3 నెలలవుతోంది. కొత్త వియ్యాలవారు పండక్కి వస్తారని కందిపొడి, గోంగూర పచ్చడి, దోసావకాయ సిద్ధం చేసి జంతికలు, చెగోడీలు, సున్నుండలు అంటూ పిండి వంటల చిట్టా సిద్ధం చేసి రోజుకో ఐటెంతో హడావిడి పడుతోంది అనసూయ. ఏవండి, 2 రోజులుగా లావణ్య ఫోన్ చేయలేదు. రోజూ చేసేది ఏమైందో ఏమిటో. మధ్యాహ్నం నుంచి రాత్రిలోగా ఓ 20 సార్లు అని ఉంటుంది భర్తతో అనసూయ. అంతలో చప్పుడు విని, ఏవండి, మీ ఫోన్ రింగవుతోంది చూడండి అంది. అల్లుడికేవో పనులున్నాయంట, అందువల్ల పండుగకి రావడం కుదరదని, కోడల్ని కూడా పంపడం లేదని వియ్యంకుడి ఫోన్. ఎందుకు రావడం లేదో, ఏం జరిగిందో. పెళ్ళంటే 2 కుటుంబాల కలయిక. ఒకరింటికి ఒకరు రాకపోకలు సాగించాలి. బంధాలు, అనుబంధాలు అప్పుడే ఏర్పడేది. ఆచారాల్ని, సాంప్రదాయాల్ని గౌరవించాలి కదా. వాళ్లకు కుదరకపోతే పోనీ కనీసం అమ్మాయిని పంపొచ్చు కదా. అనసూయ ఆలోచనలు పరిపరి విధాలుగా పరిగెడుతున్నాయి. ఏమీ తినబుద్ధి కాక అలాగే కూర్చుండిపోయింది. ట్రింగ్ ట్రింగ్. ఫోన్ రింగుతో ఒక్క ఉదుటున వెళ్ళి ఫోన్ అందుకుంది అనసూయ. పండుగకు సెలవు పెట్టి ఇంటికి వస్తాను. మిమ్మల్ని అక్కను చూసి చాలా రోజులవుతోంది. అక్కా బావ ఎప్పుడొస్తున్నారు? లేదంటే నేను వెళ్ళి తీసుకురానా? ఎలా చేయని చెప్పు అని కొడుకు ఫోన్. నాన్నగారికి ఇస్తున్నా, మాట్లాడు అంటూ మూర్తికి అందించింది ఫోను అనసూయ. సూర్యుడికి పనిపాట లేదు, పొద్దున్నే వచ్చేస్తాడు అన్న లావణ్య మాటలు గుర్తు తెచ్చుకుంటూ అన్యమనస్కంగానే మంచంపైనుంచి పైకి లేచింది అనసూయ. ఏవండి, అమ్మాయి పండక్కి ఎందుకు రావడం లేదో ఏమిటో, మనం ఓసారి వెళ్ళి చూసొద్దామా అంది మూర్తితో. అబ్బాయి వస్తున్నాడు కదా, చూద్దాం. నువ్వు అనవసర ఆలోచనలేమీ పెట్టుకోకు. అయినా కొత్తల్లుడు కూతురు పండగకు రాకపోవడం ఏంటండి, విడ్డూరం కాకపోతే. పోని అల్లుడికి పని ఉంటే అమ్మాయిని తీసుకుని వెళ్ళమంటే తీసుకుని వద్దుం కదా. నేను ఫోన్ చేద్దామంటే ఏ పనిలో ఉంటుందో అదే చేస్తోంది కదా అని చేయడం లేదు. రాత్రి అంతా ఆలోచనలతోనే గడిచిపోయింది అనసూయకు. నిద్రలేవగానే అబ్బాయికి కాల్ చేద్దామని ఫోన్ అందుకుంది. లావణ్య నుంచి మెసేజ్. ఆత్రంగా ఓపెన్ చేసింది అనసూయ. అమ్మా, నేను పండగకు రావడం లేదని దిగులు పడుతున్నావా? అయినా నీ దగ్గరకు ఎప్పుడు వస్తే అప్పుడే పండగ కదా. చీరపమ్మా. ముందుగా నీకు మనస్ఫూర్తిగా సారీ చెప్పాలి. అప్పట్లో ప్రతిరోజు కాలేజీ నుంచి రాగానే అది చెయ్యి ఇది చెయ్యి అంటూ ఏదో ఒక పని చెప్పేదానివే. ఇక ఆదివారం వస్తే చాలు, నా చేత తమ్ముడి చేత ఇంటి పని వంట పని అంతా చేయించేదానివే.
ఎవరూ తోడు లేకుండా బజారుకు పంపించి కూరలు తీసుకురమ్మనమనేదానివి. వంకాయలు మెత్తగా ఉండాలి, గట్టిగా ఉంటే గింజలుంటాయి, దొండకాయలు గట్టిగా ఉండాలి అంటూ నువ్వు చెప్పి పంపిస్తూ ఉంటే నేను చాలాసార్లు నిన్ను తిట్టుకునేదాన్నే. ఇంత చాదస్తపు అమ్మ ఎక్కడా ఉండదనే. అసలు ఆదివారం వస్తోందంటేనే విసుగ్గా ఉండేది. పాలు పొంగిపోతూ ఉంటే నువ్వు అరిచే అరుపులకు, కూర మాడకుండా ప్రతిక్షణం నువ్వు చేసే హెచ్చరికలకు చిరాకు వేసి నీమీద చాలాసార్లు అరిచేసేదాన్నే. నేను తమ్ముడు కూడా నువ్వు రాక్షసివంటూ మాట్లాడుకునేవాళ్లం. నాన్న మధ్యలో మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే, మీరు మధ్యలో మాట్లాడకండి అంటూ నువ్వు నాన్నను నోరు మూయిస్తూ ఉంటే, అమ్మకన్నా నాన్న చాలా మంచివాడని మాకు ఆ రోజుల్లో అనిపించేది. అమ్మా, ఇప్పుడు నీకు 2 చేతులు ఎత్తి మొక్కాలనిపిస్తోంది. అత్తగారింటికి వచ్చిన తర్వాత ఉద్యోగంతో పాటు ఆఫీస్ నుంచి రాగానే నేనే అందరికీ కాఫీ పెట్టి ఇవ్వాలి. రాత్రి వంటింటి డ్యూటీ నాదే. వంట లేదా టిఫిన్, రకరకాల చట్నీలు చేసి పెట్టడం, వంటిల్లు అంతా నీటుగా సర్దడం, ఆ ఓపిక ఎక్కడ్నించి వచ్చిందో తెలుసా? నేనుంచే. ఈ పనులన్నీ నాకు చాలా సులువుగా ఉన్నాయమ్మా. ఎక్కడ ఏమీ తడుముకోకుండా అవలీలగా నేను పనులు చేస్తూ ఉంటే మా అత్తగారు ఆశ్చర్యపోతూ, ఈ రోజుల్లో పిల్లలకు కాఫీ కలపడం కూడా రాదు. మీ అమ్మగారు పనులన్నీ ఎంత బాగా నేర్పించారు అంటూ ప్రతి నిమిషం నిన్ను పొగుడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా, ఎంతో గర్వంగా ఉంది. అమ్మా, నువ్వొక గురువులా ఇంటి పని, వంట పనే కాదు, ఒంటరిగా వెళ్ళి సామాన్లు తీసుకురావడం, నిర్ణయాలు తీసుకోవడం, ధైర్యంగా ఉండటం, సమాజంలో ఎలా మెలగాలి, ఎలా ఎదగాలి అన్నీ నేర్పావు. నా కూతురిని, కొడుకుని ఎవ్వరూ ఒక్క మాట కూడా అనడానికి అవకాశం లేకుండా పెంచుతాను అని నువ్వు నాన్నతో అంటున్నప్పుడు నీ మనసు ఎంతో కఠినమనుకున్నాం కానీ, ముందు చూపుతో నాకు తమ్ముడికి నువ్వు నేర్పిన పనులు, అలవాటు చేసిన ఓర్పు తలుచుకుంటూ ఉంటే ఇప్పుడనిపిస్తోందమ్మా, నువ్వు మా భవిష్యత్తును ముందుగా చూశావేమో అని. అప్పుడు బాధగా అనిపించిన విషయాలు ఇప్పుడు ఆనందాన్నిస్తున్నాయి. ప్రతి పని ఒక ఎంజాయ్మెంట్లా ఉంది నాకు. స్కూలు, కాలేజీల్లో నేర్చుకున్న చదువు కన్నా నీ ఒడిలో నేర్చుకున్న విద్య ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. తమ్ముడు నేను మాట్లాడుకునేటప్పుడు నీ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. అప్పటి మా ఆలోచనలన్నీ తప్పని ఇప్పుడు అర్థమవుతోంది. నేర్చుకుంటే అన్నీ వస్తాయి అంటూ నువ్వు కళ్ళెర్రజేసి నేర్పిన నేర్పరితనం ఇప్పుడు నా చేతులలో కనిపిస్తోంది. ఇక అసలు విషయానికొస్తే, పండగకు మా ఆడపడుచు, ఆమె భర్త, పిల్లలు వస్తున్నారు. అత్తయ్య ఒక్కరే చేసుకోలేరు. అందుకే మేం 4 రోజులు ఆలస్యంగా వస్తాం. తమ్ముడితో కూడా మాట్లాడాను. మేం వచ్చే వరకు ఉంటానన్నాడు. హ్యాపీయే కదా? నిన్ను చూడాలని, కొత్త కాపురంలో నా అనుభవాలన్నీ నీతో పంచుకోవాలని ఎంతో ఆతృతగా ఉందమ్మా. మా వారు, అత్తమామలు నా పనితనాన్ని, ఓపికని మెచ్చుకున్నప్పుడల్లా అత్తవారి ఇంట్లో మంచి పేరు తెచ్చుకోకపోయినా చెడ్డ పేరు తీసుకురావద్దని నువ్వు అన్న మాటలే గుర్తొస్తాయి నాకు. మరో జన్మంటూ ఉంటే మళ్ళీ నీకే పుట్టాలని కోరుకుంటూ, నీ లావణ్య. కథ సమాప్తం.